మోసం చేసి ఆడేది మోసం చేసి అసలు ఏంటి ఇంతలా ఎగ్జైట్ అవుతున్నారు అని చూస్తున్నారా? నా ఎగ్జైట్మెంట్కి రీజన్ మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను. అయితే దానికంటే ముందు రోజు నైట్ అద్వై బర్త్డే పార్టీకి వెళ్ళామని అయితే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా. సో నైట్ పార్టీ అయిన తర్వాత చాలా లేట్ అయిపోయింది. అత్తయ్య, మావయ్య గారు, కిడ్స్ అందరం కలిసి ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాము. ప్రియ వాళ్ళు కూడా సేమ్ అపార్ట్మెంట్లోనే ఉంటారు. ఇంకా అందరం కలిసి అక్కడే ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఉండిపోయాం. మార్నింగ్ లేచిన తర్వాత అత్తయ్య వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ లక్ష్మి వాళ్ళ ఇల్లు మాకు దగ్గరలోనే ఉంటుంది. మేము కిడ్స్ అయితే ఇంక అక్కడనే స్టే చేసాము. ఉండిపోమని చెప్పి కంపల్ చేశారు. అండ్ కిడ్స్కి కూడా ఆడుకుంటానికి బాగుంది, వాళ్ళకి హాలిడేస్ అని చెప్పి అక్కడనే స్టే చేసాము. మోరోవర్ నేను కూడా ల్యాప్టాప్ తీసుకొచ్చేసాను కాబట్టి ఇక్కడైతే నా వర్క్ త్వరగా ఫినిష్ చేసేసుకున్నాను. నేనైతే ఆ రోజు వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలనుకున్నాను. అందుకే త్వరగా లాగిన్ అయ్యి వర్క్ అయితే త్వరగా ఫినిష్ చేసేసుకున్నాను. వర్క్ అయిన తర్వాత కిడ్స్కి డిన్నర్ ఫీడ్ చేసేసాం. డిన్నర్ అయిన తర్వాత మా వరకు చపాతీస్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా లక్ష్మి, నేను, ప్రియ అండ్ లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ రమ కూడా ఉన్నింది. ఇంకా అందరం కలిసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాం. లక్ష్మి అయితే చపాతీలోకి పన్నీర్ బుజ్జి కర్రీ ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఇక్కడ మేకింగ్ చేస్తున్నాను. ప్రియ అయితే కాల్ చేస్తుంది. సో మా డిన్నర్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి లూడో గేమ్ ఆడుకున్నాము. ఈ గేమ్లో నేను, ప్రియ ఒక టీం అండ్ లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ ఒక టీమ్. సో మేము 2 గేమ్స్ విన్ అయ్యాము. తర్వాత నేను లేని టైంలో ప్రియాని ఓడించారంట. సో దానికి రివెంజ్ స్టోరీ లాగా ఈరోజు అన్ని గేమ్స్ మేమే విన్ అవ్వాలనుకున్నాం. అయితే లక్ష్మి సీరియస్గా ఆడుతుంది. మధ్యలో కొంచెం వర్క్ వచ్చి సైడ్ అయిపోతే తన ప్లేస్లో కృష్ణ వచ్చాడు. గేమ్ మధ్యలో వచ్చాడు కాబట్టి మంచిగా స్ట్రాటజీ ప్లే చేసి తన మీద అయితే మేము విన్ అయిపోయాం. ఫైనల్లీ మేము అనుకున్నది జరిగినందుకు మాకు అంత ఎగ్జైట్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్.